మేడే సందర్భంగా వరంగల్ లక్ష్మీపురం మార్కెట్లో నిర్వహించిన కార్యక్రమంలో పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జెండా ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్మికులకు అండగా ఎల్లప్పుడూ ప్రభుత్వం నిలుస్తుందని, వారికి బీమా ప్రయోజనాలు, సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. పూర్తిగా ఇక్కడే ఉండేదిగా చేసేపోతున్నారని ఎందుకంటే వాళ్ళు కూలికి వేసుకునే వాళ్ళు చిన్న దగ్గరని 500 రూపాయలు ఖర్చు పెట్టిందంటే ఆ రోజు సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా ఆ యొక్క మెడికల్ ట్రీట్మెంట్ పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. మెడిసిన్స్ కోసం ప్రతి నెల బడ్జెట్లో 20,000 రూపాయలు ఉన్నాయి. దీన్ని వెంటనే రెట్టింపు చేసి 50,000 రూపాయలు చేసి కార్మికులకు మరియు సమాజాలకు అందుబాటు మెడిసిన్స్ అందుబాటులో ఉంచాలని చెప్పి కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఒక కమ్యూనిటీ హాల్ గురించి ఆ రోజు అంటారు. అయితే ఇది కార్పొరేషన్ ప్లస్ మార్కెట్ ఈ రెండింటి మధ్యలో కొంత కన్ఫ్యూజన్ ఉండేది. అలాగే జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన పెంపొందించుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కార్మికులను కోరారు. మేడే శుభాకాంక్షలు. మేడే శుభాకాంక్షలు. తెలిసిందే 145 అంటే యాంత్రీకరణ స్టార్టింగ్లో మనకి లేబర్ లాస్ అనేవి రావడం జరిగింది. సో దానిని మనం హ్యుమానిటీకి దగ్గరగా హ్యూమిలిటీ, కంపాషన్ తోటి మనం పనిచేసే వాళ్ళకి ఎట్లాగా మనం సదుపాయాలు ఇచ్చేదాని కొరకు ఉన్న ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఫర్దర్గా కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మనకి ఫర్దర్గా కూడా పరిణామాలు మారుతున్నాయి. ఇండస్ట్రియలైజేషన్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. ఫస్ట్లో ఉన్న కష్టాలు ఇప్పుడు పడక్కర్లేదు కానీ బట్ ఇప్పుడు మానసికంగా కూడా చాలా ఎక్కువ ప్రెజర్ ఉండే జాబ్స్ కూడా మనకి ఉన్నాయి కార్మికులకి. సో దీని పరంగా కూడా ప్రభుత్వాలు కూడా సరైన సమయంలో చట్టాలు చేస్తున్నాయి. ప్రభుత్వము మీరు ఇప్పుడు ఏదైతే ఎలాంటి ఇష్యూస్ రేజ్ చేసినా కూడా ఎప్పుడు సానుకూలంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో డిఎంఓ సురేఖ, సంబంధిత అధికారులు, 27వ డివిజన్ కార్పొరేటర్ అనిల్, కార్మిక సంఘాల ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.